వెల్కమ్ టు దిక్సూచి. డాక్టర్ అవ్వాలని చాలామంది విద్యార్థులు కోరుకుంటారు. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో విజయం సాధించలేక, సరైన గైడెన్స్ లేక చాలామంది విద్యార్థులు వెనకబడిపోతున్నారు. నీట్ ఎగ్జామ్స్లో ర్యాంక్ రాలేదని బాధపడే విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం కల్పిస్తోంది విజ్డమ్ ఓవర్సీస్. విదేశాల్లో వైద్య విద్యకు సంబంధించి మరిన్ని వివరాలకు విజ్డమ్ ఓవర్సీస్ డైరెక్టర్ రవికాంత్ తుమ్మల గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు యూనివర్సిటీకి సంబంధించిన ఏవిని ఒకసారి చూద్దాం. టెక్స్ట్ బుక్స్ ఇలానే కనిపిస్తాయి. క్లాస్ రూమ్లో కాదు, ఇక్కడ మేము చదువుకుంటాం. ఎందుకంటే గొప్ప డాక్టర్ కావాలంటే ఎంచుకునే యూనివర్సిటీ కూడా సరైనదై ఉండాలి. అందుకే ఎంబీబీఎస్ చదువుటకు సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీని నేను ఎంచుకున్నాను. ఎంబీబీఎస్ అత్యాధునిక టెక్నాలజీతో చదవాలంటే సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో మాత్రమే అడ్మిషన్లు జరుగుతున్నవి. 91712233కి కాల్ చేయండి. ఫిలిప్పైన్స్ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో కేవలం 21 లక్షలకే మెడిసిన్ చేయొచ్చంట. మన పిల్లల కోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేదాకా విజ్డమ్ వాళ్ళే చూసుకుంటారట. విజ్డమ్ ఓవర్సీస్, ఏపీ, తెలంగాణ. రైట్, మరిన్ని వివరాలు విజ్డమ్ ఓవర్సీస్ డైరెక్టర్ తుమ్మల రవికాంత్ గారు ఉన్నారు. ఆర్నడి మరిన్ని విషయాలు తెలుసుకుని. రవికాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు దిక్సూచి. రవికాంత్ గారు, మరి నీట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి ఇటీవలే. సో చాలామంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారు, కానీ బట్ ఆ స్థాయిలో సీట్లు అనేవి మనకి లేవు. సో వాళ్ళందరూ అంటే క్వాలిఫై అయినప్పటికీ కూడా సీట్లు రాని వాళ్ళు, వాళ్ళకి ఏంటి దారి, వాళ్ళకున్న ఆప్షన్ ఏంటి? ముందుగా ఈ సంవత్సరం నీట్లో క్వాలిఫై అయిన అందరికీ మా కంపెనీ తరపున, అంటే విజ్డమ్ ఓవర్సీస్ తరపున, మా యూనివర్సిటీ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ తరపున అందరికీ శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ మనకు క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికీ కూడా కావాల్సినంత సరిపోయినంత సీట్స్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 90,000 ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మెడికల్ సీట్లు 90,000 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మరి మిగతా వాళ్ళందరికీ ఆప్షన్ అంటే ఛాయిస్ లేదు. వాళ్ళందరికీ ఉన్న ఆప్షన్ ఏంటంటే బయటికి వెళ్ళి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో చదువుకోవడం. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ బయటికి వెళ్ళే ఇంట్రెస్ట్ ఎక్కువగా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చూపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే బయట కూడా చాలా క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉండడం. సో ఇక్కడ రేపొద్దున కొన్ని ఎన్ఎంసీ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కొత్తగా ఎన్ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత కొన్ని మార్పులు, గవర్నమెంట్ డెసిషన్లో మార్పులు జరిగాయి. కాబట్టి దాని ప్రకారం రేపు లోకల్లో ఇండియాలో చదివే స్టూడెంట్స్కి కూడా ఎగ్జిట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. దాన్ని నెక్స్ట్ ఎగ్జామ్ అంటాం. ఇప్పుడు దాకా ఇండియన్ స్టూడెంట్స్ బయట గ్రాడ్యుయేట్ చేసుకుని వస్తే, అంటే బయట చదువుకుని వస్తే వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంది, దాన్ని ఎఫ్ఎంజీ అన్నారు. సో ఇక నుంచి ఇద్దరికి 2023 నుంచి లోకల్లో మెడిసిన్ చేసిన ఇండియన్ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి కూడా లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంతకుముందు లైసెన్స్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఎక్కువగా మన దగ్గర లాంగ్ టర్మ్ వెళ్ళి, అంటే ఎంట్రన్స్లోనే పోటీ ఉండేది. పోటీ అంతా కూడా ఎగ్జిట్లో ఎక్కడ దాన్ని అంటే ఎవరిని ఏ స్టూడెంట్ని క్వాలిటీని చెక్ చేసే సిస్టమ్ గవర్నమెంట్లో కానీ పబ్లిక్లో కానీ ఎక్కడ లేదు. కాబట్టి అందుకే లాంగ్ టర్మ్ వెళ్ళడం కానీ, డొనేషన్ కట్టడం కానీ, ఇలాంటి కార్పొరేట్ కాలేజీలో స్తోమతకు మించి ఫీజులు కట్టి చదవడం అనే కల్చర్ అనేది మన దగ్గర ఏర్పడింది. ఎందుకంటే సీట్స్ తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఏ క్రైటీరియా ద్వారా అయినా సరే, అంటే మనకున్న క్రైటీరియాలు ఏంటంటే రిజర్వేషను, డొనేషను లేదా కౌన్సిలింగ్ బేస్డ్, మెరిట్ బేస్డ్ మనకు సీట్స్ అవైలబుల్ అవుతాయి. సో ఈ క్రైటీరియాలో ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళందరూ కూడా నిజంగా సీరియస్గా మెడికల్ ఎడ్యుకేషన్ పట్ల సీరియస్గా ఉంటే బయట చాలా క్వాలిటీ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. వాటిని సరిగ్గా చూజ్ చేసుకోవడం, కంట్రీస్ని చూజ్ చేసుకోవడం, దానికి సరిపోయిన కన్సల్టెంట్ అంటే దాని యొక్క కాలేజ్ రిప్రజెంటేటివ్ని కరెక్ట్గా చూజ్ చేసుకోవడం, కనుక ఆ డెసిషన్, ఆ సెలక్షన్ ప్రాసెస్ కనుక కరెక్ట్గా చేస్తే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ బయట తీసుకోవచ్చు. ఇండియాకి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇప్పుడు లోకల్ స్టూడెంట్స్తో కలిసి రేపు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. లోకల్ స్టూడెంట్స్తో పోలిస్తే బయట చదువుకురావడం వల్ల ఈ స్టూడెంట్ యొక్క మెచ్యూరిటీ లెవెల్ కూడా చాలా ఇంప్రూవ్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది ఒక అడ్వాంటేజ్గానే అవుతుంది. సో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సార్, అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చదవాలంటే మీరు ఇప్పుడే అంటున్నారు, సో ఒక మంచి యూనివర్సిటీని, మంచి దేశాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు. సో ఈ సెలెక్షన్ అనేది చాలామందికి ఒక పజిల్. అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, ఏదో రిఫరెన్స్ ద్వారా అని, లేకపోతే ఇంకో రకాలుగా చెప్తుంటారు. సో ఈ టూ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో రైట్ కాలేజ్, రైట్ యూనివర్సిటీ, రైట్ కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఇక్కడ బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు చాలా కంట్రీస్, ఇండియా దాటిన తర్వాత మన బోర్డర్ దాటిన తర్వాత చాలా కంట్రీస్ ఉన్నాయి. వీటిలో మనకు మెడికల్ కాలేజ్ మీద ఉన్నంత కమాండ్ ఎంసీఐకి బయట ఉండదు. కాబట్టి సో ఇక్కడ కాలేజ్ సెలెక్షన్ అనేది మనమే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతకుముందు వాళ్ళు లిస్ట్ మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే WHO లిస్ట్లో ఉన్న కాలేజీలు మాత్రమే చూస్ చేసుకోవాలి.
సో కాలేజ్ కంటే ముందు కంట్రీని ఫైనల్ చేసుకోవాలి కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, అంటే ఈవెన్ యూఎస్ యూకే లాంటి ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, రిచ్ కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. కానీ మన ఆర్థిక స్తోమతని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ స్టూడెంట్ యొక్క వయసు రీత్యా లేదా చదవబోతున్న ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అది పార్ట్ టైం జాబులు చేస్తూ చదువుకోవడానికి వీలవ్వదు మెడిసిన్. కాబట్టి అంటే కంప్లీట్ ఫైనాన్స్ అంతా పేరెంట్ చేయాల్సి వస్తుంది. అలా క్యాల్కులేట్ చేసినప్పుడు రిచ్ కంట్రీస్కి పంపడం అనేది ఆల్మోస్ట్ 5 to 6 crores ఎక్స్పెండిచర్ అవుతుంది రమారమిగా. సో అంత ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంటే ఇక్కడే తను చదువుకోవచ్చు. కాబట్టి అది మన ఫస్ట్ వరల్డ్ కంట్రీస్కి వెళ్ళట్లేదు. సో మనం వెళ్తుంది ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ లేదా అండర్ డెవలపింగ్ కంట్రీస్కి మాత్రమే వెళ్ళగలం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా డెవలపింగ్ కంట్రీస్లో మంచి కంట్రీస్, అంటే ఆ కంట్రీలో కొంచెం మనకు ఆ కంట్రీస్కి మధ్య ఉన్న రిలేషన్స్, తర్వాత అక్కడ పీస్ అనేది ఉంది. అంటే ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ వెళ్ళలేము, అంటే అన్సర్టనిటీస్ ఉండకూడదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలి. తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్న ఇవి ఉండాలి. WHO MCI అంటే ఇప్పుడు ఉన్న NMC ప్రకారం లిస్టెడ్ ఉన్న కాలేజీలను చూస్ చేసుకోవాలి. ఇక అలాంటి కంట్రీ చూస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మెడికల్ ఎడ్యుకేషన్లో ఇట్స్ మోర్ అబౌట్ ప్రాక్టికల్స్ అండి. అంటే థియరీ అనేది క్లాస్ రూమ్లో స్టూడెంట్స్తోనో లేదా ఫ్యాకల్టీతోనో కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు హాస్పిటల్స్ డ్యూటీస్కి వెళ్తారో అప్పుడు ఆ పేషెంట్తో ఇంటరాక్షన్ అనేది కమ్యూనికేషన్, అంటే లాంగ్వేజ్ లేకపోతే చూడండి చైనాలో మనకంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, పెద్ద కాలేజీలు ఉంటాయి, చాలా పేషెంట్స్ కూడా ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. పేషెంట్స్ ఉన్నా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసే స్కోప్ లేదు. సో కాబట్టి ఎప్పుడైతే మెడికల్ ఎడ్యుకేషన్లో ఇంటరాక్షన్ జరగదో, పేషెంట్తో ఇంటరాక్షన్ జరగదో, వాళ్ళకి క్లినికల్ నాలెడ్జ్ ఉండదు. ఈ క్లినికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు రాయబోయే FMG ఎగ్జామ్లో మీరు చైనా ఎక్కువ చూస్తే ఈ ఎగ్జామ్లో పాస్ అవ్వడం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్. దీనికి కారణం ఏంటి, ఒక చైనానే కాదు ఏ కంట్రీకి అయినా సరే వచ్చిన తర్వాత 100% ఎక్కడ క్వాలిఫై అవ్వడం లేదు. దీనికి కారణం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ లేకపోవడం వల్ల, వీళ్ళ సెలక్షన్ అనేది రాంగ్గా ఉండడం వల్ల, తర్వాత ఈ కంట్రీ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల పేషెంట్తో ఇంటరాక్షన్ లేకుండా ఓన్లీ థియరిటికల్ డిగ్రీ తీసుకొస్తున్నారు. ఈ డిగ్రీ FMGలో పార్ట్ A పార్ట్ B 2 పార్ట్ల ఎగ్జామ్ ఉంటుంది. పార్ట్ A అంతా థియరీ ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ 300 150 సెక్యూర్ చేయాలంటే కంపల్సరీ క్లినికల్స్ వీళ్ళకి కమాండ్ ఉండాలి. క్లినికల్స్ లేకపోతే పార్ట్ Bలో స్కోర్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడైతే క్లినికల్ నాలెడ్జ్ లేదో, అంటే పేషెంట్తో ఇంటరాక్షన్ లేదో, ఆబ్వియస్లీ ఆ ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడం, నాట్ ఓన్లీ ఎగ్జామ్ లైఫ్ లాంగ్, ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయినా కూడా తర్వాత వాళ్ళ సస్టైనబిలిటీ అనేది చాలా క్వశ్చన్ అవుతుందన్నమాట. అంటే వాళ్ళ క్లినికల్ నాలెడ్జ్ లేకపోతే రేపొద్దున పేషెంట్ ఇంప్రెషన్ అనేది అంత ఈజీగా రాదు. సో కాబట్టి ఈ లాంగ్వేజ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అనేది చూస్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిలిప్పీన్స్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటే వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ అంటూ వేరే సపరేట్గా లేదు. వాళ్ళ కామన్ ఎడ్యుకేషన్ అంతా కూడా నిర్బంధ విద్య, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది. కాబట్టి స్కూల్ డ్రాప్ అవుట్ కూడా కెన్ స్పీక్ మినిమం కమ్యూనికేషన్ చేయగలుగుతాడు. సో కాబట్టి అక్కడ మన స్టూడెంట్కి పేషెంట్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు. తద్వారా క్లినికల్ నాలెడ్జ్ పెరగడం వల్ల వచ్చిన తర్వాత ఎగ్జామ్లో రిజల్ట్స్ కానీ, అంటే పాస్ అవ్వడం కానీ, లేకపోతే ప్రాక్టీస్లోకి వెళ్ళినప్పుడు క్లినికల్ నాలెడ్జ్ని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా స్కోప్ ఉంటుంది. రైట్ సార్, చాలా బాగా వివరించారు. అలాగే ఇప్పుడు మనకి విజ్డమ్ ఓవర్సీస్ ఉంది, ఒక కన్సల్టెంట్ని ఎలా చూస్ చేసుకోవాలి సార్? అంటే మనకి వాళ్ళు రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు. సో ఏది రైట్ కన్సల్టెన్సీ అనేది మనం ఎలా చూస్ చేసుకోవాలి? సార్ ఇక్కడ బయటికి వెళ్తున్నప్పుడు ఇండియన్ కాలేజ్ అనుకోండి, పేరెంట్ ఎంత దూరమైనా సరే వెళ్ళి కాలేజీని చేసుకొని దాన్ని చూసుకొని అన్ని మాట్లాడుకొని రాగలిగే స్కోప్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది అబ్రాడ్ అవుతుందో వీసా, ఇమిగ్రేషన్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి అందరికీ అక్కడికి వెళ్ళి కాలేజీలతో మాట్లాడుకుని వచ్చే అవకాశం ఉండదు. ఆబ్వియస్లీ వాళ్ళంతా కూడా ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. డైరెక్ట్గా కాలేజీ రిప్రజెంటేటివ్ కానీ లేదా కన్సల్టెంట్స్ కానీ చాలా చైన్ ఉంటుంది. కాలేజీకి పేరెంట్కి మధ్య చాలా చైన్ ఉంటుంది. ఇక్కడ పేరెంట్స్ జాగ్రత్తగా గమనించాల్సింది, డైరెక్ట్గా ఆ కాలేజ్ ఆ యూనివర్సిటీతో అసోసియేట్ ఉన్న వాళ్ళు, అంటే అఫీషియల్గా ఆన్ రిటర్న్ అగ్రిమెంట్స్ ఉన్న వాళ్ళతో మాత్రమే మీరు కాంటాక్ట్లో అవ్వాలి. ఒకవేళ మీరు అసోసియేట్ని, ఇప్పుడు చూడండి నేను ఆల్ ఓవర్ ఇండియా సౌత్ వెస్ట్ని మేము డీల్ చేస్తున్నాం, మేమే చూస్తాం. అలానే ఆల్ ఓవర్ ఇండియా మేము కూర్చోలేం, కానీ మాకు అన్ని చోట్ల సబ్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళతో అడ్మిషన్ తీసుకుంటున్నప్పుడు మమ్మల్ని కూడా రీచ్ అవ్వాలి. అలాగే వేరే కాలేజ్ అయినా సరే మీరు ఎవరి ద్వారా జాయిన్ అవుతున్నా ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనితో మీరు రీచ్ అయ్యి ఇతను చెప్పిన ఏదైతే సర్వీసెస్ అన్నింటినీ ఒకసారి వెరిఫై చేసుకోవడం, అలాగే అతన్ని కలిసిన తర్వాత కూడా యూనివర్సిటీకి మెయిల్స్ రాయడం, ఆ కన్సర్న్ వెబ్సైట్కి వెళ్ళడం, ఆ కన్సర్న్ ఇమిగ్రేషన్ ఈ వెబ్సైట్లకు వెళ్ళి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అని చాలా, అంటే పేరెంట్ అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలి. బ్లైండ్గా ఎవరితో ఉంటే వాళ్ళతో స్టూడెంట్ పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు అంతా చాలా అగమ్యగోచరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ ప్రాపర్గా చేయకుండా, అంటే కరెక్ట్ ఎక్సర్సైజ్ చేయకుండా, నలుగురిని కలిసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా బ్లైండ్గా ఎవరో వెళ్తున్నారని చెప్పడం, ఎవరో పంపిస్తున్నారు కాబట్టి, లేదా అలాంటి వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేశారు కాబట్టి చూసి వెళ్ళిపోవడం,
cross check క్రాస్ చెక్ చేసుకోవడం పేరెంట్ కనీస బాధ్యత. ఇది కరెక్ట్ గా చేయకుండా మంచి రిజల్ట్స్ రావాలని కోరుకోవడం అసలు అత్యాశ అవుతుంది. సో మంచి ఎక్సర్సైజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే ఇన్స్టిట్యూషన్ కనుక క్వాలిటీ లేకపోతే, అంటే బయటికి వెళ్ళిన తర్వాత చాలా రకాల కాలేజీలు ఉన్నాయి ఇండియాలో, మన దగ్గర ఎలాగైతే ఉన్నాయో. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హైదరాబాద్ చుట్టూ చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అందులో కొన్నిట్లో మాత్రమే ప్లేస్మెంట్ వస్తుంది, కొన్నిట్లో బయటకు వచ్చిన తర్వాత కనీసం 10,000 రూపాయల జాబ్ కూడా రావట్లేదు. సేమ్ ఇన్స్టిట్యూట్ నుంచి పట్టా తీసుకున్నాం. ఇన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే బ్లైండ్ గా డిగ్రీ వస్తే ఏం యూజ్ లేదండి, వాళ్ళ భవిష్యత్తుకి ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే రేపొద్దున అతను సర్వే కాగలుగుతాడు, ప్రాక్టీస్లో వెళ్ళగలుగుతాడు. సో కాబట్టి ఇక్కడ పేరెంట్ అనేవాళ్ళు ఇది చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. బ్లైండ్గా వెళ్ళకుండా బాగా రీసెర్చ్ చేయాలి, నలుగురిని కలవాలి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, మళ్ళీ ఫ్యామిలీ మీటింగ్ లాంటిది గ్యాదర్ చేసి దాని మీద ఎవరు ఏ పాయింట్స్ చెప్పారు, ఎక్కడ మనం దాన్ని బిలీవ్ చేయొచ్చు అనే దాని మీద ఒక డిస్కషన్ పెట్టి అప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాలి. చాలామంది పేరెంట్స్కు నేను చెప్పేది ఏంటంటే డెసిషన్ మేకింగ్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. మా దగ్గరికి వస్తే ఆ పేరెంట్, ఆ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో వచ్చేసి మాట్లాడుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది. ఇది చాలా పొరపాటు అండి. పేరెంట్స్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్ని కూడా కన్సర్న్లో తీసుకోవాలి. ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి. మనం అసలు బయటికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాము, ఎలాంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్తున్నాము, అక్కడ ఆ స్టూడెంట్ చదవగలడా లేడా, ఆ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని కూడా మనం కన్సిడర్ చేస్తే రేపొద్దున మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఈ ఎక్సర్సైజ్ ప్రాపర్గా పేరెంట్స్ చేయాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇది ప్రాపర్గా జరగట్లేదు. అందుకే రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువ మందికి వచ్చిన తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వట్లేదు, ఎగ్జామ్ పాస్ అయినా కూడా లైఫ్లో పాస్ అవ్వట్లేదు. రైట్ సార్. ఇప్పుడు ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంబంధించి స్టూడెంట్స్ కానీ వాళ్ళు గతంలో వెళ్ళినటువంటి స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. విజ్డమ్ ఓవర్సీస్ ద్వారా ఫిలిప్పీన్స్ సెబూ సిటీలోని సౌత్ వెస్టర్న్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ జాయిన్ చేశాము. ఇక్కడ అన్ని రకాల మంది స్టూడెంట్స్ ఉండడం వలన వీళ్ళల్లో మంచి గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది, వీళ్ళ లాంగ్వేజ్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అందువల్ల మేము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత హాస్టల్, యూనివర్సిటీ చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకంటే మనకు తక్కువ ఖర్చులో ఒక పెద్ద క్వాలిటీ మంచి డాక్టర్ కావాలనే ఉద్దేశం మనకి తెలిపించాము. నిజంగా ఈ విజ్డమ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫిలిప్పీన్స్ సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీకి వచ్చి చూసిన తర్వాత, ఇక్కడ అన్నీ చూసిన తర్వాత మా పాపని ఇక్కడ డాక్టర్గా చేర్పించడము సరైన నిర్ణయం అన్నదని నాకు పూర్తిగా నమ్మకం వచ్చిందండి. సౌత్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. హాయ్, నా పేరు ఊహిత. నేను ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ మెడిసిన్ చదువుతున్నాను. క్లాసెస్ వచ్చేసి అన్ని డిజిటల్ వ్యూయింగ్లోనే ఉంటాయి. మేము చూసి ఎక్కువ నేర్చుకుంటాం ఇక్కడ. అండ్ మాకు టీచింగ్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మాకు ఇక్కడ ల్యాబ్స్ వచ్చేసి అనాటమీ ల్యాబ్స్లో ప్రతి 12 మెంబర్స్ కడావర్ ఇస్తారు. అండ్ ఇక్కడ సెక్యూరిటీ వచ్చేసి వెల్ సెక్యూరిటీ, అండ్ ఫ్యాకల్టీ వచ్చేసి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. వెల్కమ్ బ్యాక్. విదేశాల్లో ఎంబీబీఎస్కి సంబంధించి విజ్డమ్ ఓవర్సీస్ డైరెక్టర్ రవికాంత్ గారితో మనం మాట్లాడుతాం. రవికాంత్ గారు, సో మీరు అంటే విజ్డమ్ ఓవర్సీస్ తరపున ఎక్కడెక్కడ ఏ కంట్రీస్కి స్టూడెంట్స్ పంపిస్తున్నారు, మీ సర్వీసెస్ గురించి మాకు వివరిస్తారు. ముందుగా ఇక్కడ ఏంటంటే సొసైటీలో ఉన్న కన్సల్టింగ్లో 2 టైప్స్ ఉంటారండి. సెండింగ్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు మీరు ఏ కంట్రీ అడిగినా పంపిస్తారు, ఏ ఇన్స్టిట్యూషన్ అడిగినా పంపిస్తారు. అలాంటి కన్సల్టెంట్స్ ఎస్పెషల్లీ ఈ టీనేజ్ ఏజ్లో అంటే +2 తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్కి వెళ్ళే స్టూడెంట్స్కి సరిపోరు. ఇక్కడ స్టూడెంట్స్ని అడ్మిషన్ దగ్గర నుంచి గ్రాడ్యుయేషన్ దాకా కేర్ చేయగలిగిన కన్సల్టెంట్స్, రిప్రజెంటేటివ్స్ మాత్రం ఉపయోగపడతారు. మేము ఈ సెకండ్ కేటగిరీలో ఉన్నాం. ఎప్పుడైతే కేరింగ్ ప్రాసెస్లో ఉన్నామో మేము మల్టిపుల్ కంట్రీస్కి సెండ్ చేయలేమండి. ఎప్పుడైతే సెండ్ చేస్తామో కేర్ చేయడం కూడా సాధ్యం కాదు. ఈ బేసిక్ లాజిక్ని పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయాలి. వాళ్ళని క్వశ్చన్ చేయడం కంటే వాళ్ళ ముందు ఏం చెప్తున్నారు అన్ని జాగ్రత్తగా విన్న తర్వాత వాళ్ళ ప్రీవియస్ సర్వీసెస్ ఏంటి, ప్రీవియస్ హిస్టరీ ఏంటి, అవన్నీ కూడా డిక్ చేయాలి. డిక్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వెరిఫై చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మేము మల్టిపుల్ సెండింగ్ ప్రాసెస్లో లేం. సో ఒక కేరింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి స్టార్టింగ్ అప్లికేషన్ టు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కేర్ ప్రతి స్టెప్లోనూ స్టూడెంట్స్తో పాటు మేము ట్రావెల్ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ స్టూడెంట్ అనేవాడు పర్ఫార్మర్ అంటే క్లాస్ రూమ్ పర్ఫార్మ్ యాక్టివిటీస్ మాత్రం స్టూడెంట్ చూసుకుంటే సరిపోతుంది. మిగతా అంతా కూడా మా టీం విజ్డమ్ ఓవర్సీస్ మొత్తం చూసుకుంటుంది. రైట్ సార్. సో మీరు ఏ యూనివర్సిటీకి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు? సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ, ఫిలిప్పీన్స్ సెబూ సిటీ అండి. ఈ సెబూ సిటీలో మిగతా 6 యూనివర్సిటీ ఉన్నాయి, బట్ ఈ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ది ఓల్డెస్ట్ అండి. ఇక్కడ మన స్టూడెంట్స్ అంతా ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి అక్కడే మేమంతా వర్క్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ మా పాసింగ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన FMG రిజల్ట్స్లో కూడా ఫిలిప్పీన్స్ మొత్తంలో కూడా సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ 68% ఉందండి. అంటే ఎవరైతే FMG రాశారో సో బయటకు వచ్చి పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ అండి.
అలాగే రవికాంత్ గారు, సో విదేశాల్లో ఎంబీబీఎస్ అంటే సో 2 ఫార్మాట్లు ఉంటాయని, ఇండియన్ అని లేదా యూఎస్ అని, సో ఇలా రకరకాలుగా అక్కడ కోర్స్ డ్యూరేషన్ కూడా తేడా ఉంటుంది. మరి ఇక్కడ ఫిలిప్పైన్స్లో కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు? దీనికి ఏమైనా ప్రీ మెడికల్ ఎగ్జామ్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఫిలిప్పీన్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నామో అది అమెరికన్ ప్యాటర్న్ ఫాలో అవుతారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ 4 years ఎండి ఉంటుంది, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. దానికంటే ముందు ప్రీ మెడిసిన్ ఇంకొక 1 year కానీ 1.5 year కానీ ఉంటుంది. కాలేజీలో అయితే కనుక అటానమస్ స్టేటస్ లేని ఇన్స్టిట్యూషన్లన్నీ కూడా 1.5 year లేదా 19 months 20 months రన్ చేస్తూ ఉంటాయి. అటానమస్ ఉన్న యూనివర్సిటీస్ 1 yearలోనే, ఏదైనా 1 year అయినా అంటే సెమిస్టర్ సిస్టంలో ఉంటే 1.5 year అవుతుంది, ట్రైమిస్టర్ సిస్టంలో ఉంటే 1 year అవుతుంది. ఇక్కడ మేము సౌత్ వెస్టర్న్ 1 year ప్రీ మెడిసిన్, 4 years డాక్టర్ ఆఫ్ మెడిసిన్, అంటే 2 కలిపితే మన ఇండియన్ ఎంబీబీఎస్కి ఈక్వల్, అంటే 5 years డ్యూరేషన్ అవుతుంది. రైట్ సార్. మరి అక్కడ ఫిలిప్పైన్స్లో సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీలో సో ఫ్యాకల్టీ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎట్లా ఉంటుంది? సో సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ నోన్ ఫర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. అంటే ఇక్కడ బయట చాలా రకాల ఇన్స్టిట్యూషన్స్ 2 రకాలు ఎక్కడ వెళ్ళినా కూడా క్వాంటిటీ బేస్డ్, క్వాలిటీ బేస్డ్ ఉంటాయండి. సౌత్ వెస్టర్న్ ప్యూర్ క్వాలిటీ బేస్డ్ అండి. అందుకే లిమిటెడ్ సీట్స్ కూడా తీసుకుంటారు. 150కి మించి ఇండియన్ స్టూడెంట్స్కి వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి చాలా క్వాలిటీ ఫోకస్ మీద ఉన్న ఇన్స్టిట్యూషన్. అందుకే సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ కావాలనుకున్న, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే సౌత్ వెస్టర్న్ బాగా సూట్ అవుతుందండి. చదవాలనుకున్న వాళ్ళకి, నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళకి. లేదు మాకు ఒక నేమ్ వైజ్, ఒక నేమ్ సేక్ డిగ్రీ కావాలి, జస్ట్ 5 yearsలో అలా వెళ్ళి పాస్ అయిపోయి రిటర్న్ ఫ్లైట్లో డిగ్రీ తీసుకురావాలనుకున్న వాళ్ళకి సౌత్ వెస్టర్న్ ఏ విధంగా ఉపయోగపడదు. అలాంటి వాళ్ళు అసలు బయటికి వెళ్ళడమే కరెక్ట్ కాదు. దట్టు సౌత్ వెస్టర్న్కి అసలు రావద్దు. సార్, ఇప్పుడు కేవలం మీరు ఎంబీబీఎస్ ఒక్కటితోనే సరిపోదు. వాళ్ళ కెరీర్లో ఇంకా ముందుకెళ్ళాలంటే పీజీ చదవాలి, సూపర్ స్పెషాలిటీ అని ఇప్పుడు రకరకాలని వచ్చాను. సో వీళ్ళు డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి వీళ్ళది? యాక్చువల్గా ఈ బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నప్పుడు ఈ 5 years చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే కనుక మేము స్టూడెంట్స్ని ఏం ఎంకరేజ్ చేస్తామంటే, ఫిలిప్పీన్స్ని అర్థం చేసుకుని ఫిలిప్పీన్స్లో బాగా యూఎస్ఎంఎల్ఈ కల్చర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక మెడికల్ స్టూడెంట్కి ఒక గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హైయెస్ట్ డ్రీమ్ ఏదైతే ఉంటే యూఎస్లో పీజీ సెక్యూర్ చేయడం లేదా రెసిడెన్సీ సంపాదించడం. దానికి యూఎస్ఎంఎల్ఈ అనేది ఒక హైయెస్ట్ ఎగ్జామ్, యునైటెడ్ స్టేట్స్ లైసెన్స్ ఎగ్జామ్ అంటాం. దానికి సంబంధించిన స్టెప్ 1 స్టెప్ అంటే యాజ్ పర్ అంటే అమెరికన్ సిస్టమ్ ఫాలో అవడం వల్ల ఫిలిప్పీన్స్లో ఉన్న స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ అయిపోగానే స్టెప్ 1 రాసే ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మేము అందరికీ ఏమి ఎంకరేజ్ చేస్తామంటే, డే 1 నుంచి క్వాలిటీ మీద ఫోకస్ పెట్టి, అంటే డే 1 నుంచి నాలెడ్జ్ గెయినింగ్ మీద ఫోకస్ పెట్టి ఒక ప్లాన్ ప్రకారం చదివితే యూఎస్ఎంఎల్ఈని కూడా అటెంప్ట్ చేస్తే యూఎస్ఎంఎల్ఈ మీద టార్గెట్ పెట్టమంటాం. అంటే డైరెక్ట్గా ఇంతకుముందు నేను చెప్పినట్టు యూఎస్ వెళ్ళలేం, చాలా ఎక్స్పెన్సివ్ థింగ్. వయా ఫిలిప్పీన్స్ యూఎస్లో వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. అది చాలా మంచి ఫార్మేట్ అనమాట. ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ యూఎస్ఎంఎల్ఈకి బాగా సపోర్ట్ చేస్తుంది. కానీ యూఎస్ఎంఎల్ఈ అందరికీ రాదు. కానీ అందరూ దాన్ని టార్గెట్ చేసుకుంటే కనుక సక్సెస్ అవుతానేమో యూఎస్లో కెరీర్ పీజీ ఫ్రీగా దొరుకుతుంది, ఆబ్వియస్లీ నెక్స్ట్ లైఫ్ అంతా కూడా సెటిల్ అవుతుంది. కానీ ఒకవేళ సక్సెస్ కాకపోయినా కూడా స్టెప్ 1 దగ్గర స్టెప్ 2 దగ్గర ఆగిపోయినా కూడా ఆ నాలెడ్జ్తో రేపు పొద్దున ఇండియాకి వచ్చిన తర్వాత రాయాల్సిన ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కానీ లేదా రేపు కండక్ట్ చేయబోయే ఆ నెక్స్ట్ ఎగ్జామ్ కానీ అదే అందులో బాగా పర్ఫామ్ చేస్తే పీజీ సీట్ కూడా ఫ్రీగా సెక్యూర్ చేయొచ్చు. అందుకే స్టూడెంట్స్కి నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఈ సీట్ రాకపోవడాన్ని లేదా మంచి ర్యాంక్ రాకపోవడాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని బయటకు వచ్చిన తర్వాత 5 years మంచి ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. 5 years బాగా స్ట్రగుల్ చేస్తే కనుక రేపు పీజీ ఫ్రీగా సెక్యూర్ చేయగలిగేంత లెవెల్లో మీరు ఉండాలి. అప్పుడే ఈ బయటికి వెళ్ళడం అనే పర్పస్ సాల్వ్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ రాలేదు కాబట్టి బయటికి వెళ్తున్నాం, బయట డిగ్రీ తీసుకొస్తామంటే ఆ డిగ్రీ తీసుకొచ్చినంత మాత్రాన కెరీర్ అసూరెన్స్ ఏమీ ఉండదండి. ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటేనే రేపు పొద్దున హైయర్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే కెరీర్ సెటిల్మెంట్ కానీ దొరుకుతుంది. కాబట్టి యూఎస్ఎంఎల్ఏ టార్గెటెడ్గా ఫిలిప్పీన్స్ ఎన్విరాన్మెంట్ చాలా ఉపయోగపడుతుంది. ఆ టార్గెట్ని మనం కనుక అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్ బట్టి ఉంటుంది. అందుకే క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ అయితే లోకల్ స్టూడెంట్స్తో కలిపి మన స్టూడెంట్స్ కూర్చుంటారు. అక్కడ యూఎస్ఎంఎల్ కల్చర్ బాగా ఉంటుంది. కొన్ని కాలేజీలు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోకల్స్ని మన ఇండియన్స్ని సపరేట్ చేసి సపరేట్ క్లాస్ రూమ్ పెట్టి అక్కడ నాలెడ్జ్ ఏం అందదండి. కేవలం వీళ్ళకి మాత్రమే ఒక డిగ్రీ అవార్డ్ చేయడం కోసం క్లాసులు కండక్ట్ చేసి పంపించేస్తారు. కంబైన్ అందుకే సౌత్ వెస్టర్న్ మేము క్వాలిటీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ పదే ఎందుకు చెప్తున్నామంటే, మీరు మా ప్రమోషన్లో చూసినప్పుడు లిమిటెడ్ సీట్స్ అనే వర్డ్ మేము మాత్రమే యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఆ సీరియస్నెస్ ఉన్న స్టూడెంట్కి మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. అలా కాకుండా ఒట్టి డిగ్రీ కోసం వస్తూ ఉపయోగం లేదు. ఆ ఎన్విరాన్మెంట్ కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే, ఎందుకంటే లోకల్స్కి యూఎస్ఎంఎల్ఏ ట్రైనింగ్ ఎక్కువగా ఇన్స్టిట్యూషన్ దొరుకుతుంది. అది ఫ్రీగా ఎలాంటి ఎక్స్ట్రా ఫీజులు పే చేయకుండా మన స్టూడెంట్ కూడా రీచ్ అవుతుంది. కాబట్టి సేమ్ క్లాస్ రూమ్లో లోకల్ స్టూడెంట్స్కి ఏమేమి రీచ్ అవుతాయో సర్వీసెస్ అన్నీ కూడా మన స్టూడెంట్స్కి వస్తాయి. కాబట్టి ఆ రకమైన ఓరియంటేషన్తో చదివితే అది అందరికీ రాదు. కాకపోయినా సరే అందరూ దాన్ని ఎఫర్ట్ పెట్టడం వల్ల వరస్ట్ కేసులో ఇండియాకి వచ్చిన తర్వాత మంచి పర్ఫార్మెన్స్ చేయడం వల్ల, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ మెడికల్ కాలేజీలో మీరు ఎంత డొనేషన్ కట్టి జాయిన్ అయినా ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు పీజీ కోచింగ్ ఇవ్వమంటే ఏ ప్రైవేట్ కాలేజీ కూడా ఇవ్వదండి.
అది సీటు పొందడం వరకే డొనేషన్. హైయర్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఏమీ పర్సనల్ కేర్ తీసుకోరు. కానీ ఎప్పుడైతే మనం ఈ బయట నుంచి వచ్చి మళ్ళీ ఈ స్టూడెంట్స్తో పోటీ పడుతున్నామో పీజీ సీట్ కోసం, మనకు ఒక స్పెషల్ కేర్ దొరికింది, అక్కడ యుఎస్ఎంఎల్ ఓరియంటేషన్ దొరికింది. ఆ ఓరియంటేషన్ కరెక్ట్గా వాడుకొని వస్తే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో రేపు పొద్దున పోటీ పడ్డప్పుడు ఖచ్చితంగా పీజీ సీట్ ఫ్రీగా సెక్యూర్ చేసేంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. అది డే 1 నుంచి ప్లానింగ్గా ఉంటే, అందుకే సీరియస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ కోసం మా దగ్గర మంచి ప్లాన్స్ మేము ప్రిపేర్ చేస్తున్నాం. అవి సక్సెస్ఫుల్ ఫార్మాట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేయించాలి. అందుకే స్టడీ అవర్స్ లేదా ఎక్స్ట్రా వీళ్ళకి క్లినికల్స్ ఇవన్నీ కూడా మనం అక్కడ ఉన్న క్యాప్లాన్ సెంటర్స్తో టైఅప్ అయ్యి ఈ ఫస్ట్ సెకండ్ ఇయర్ హాలిడేస్లో వచ్చిన 3rd 4th ఇయర్ నుంచి హాలిడేస్కి ఇంటికి రాకుండా వాళ్ళని అక్కడే పెట్టి మేము ఈ యుఎస్ఎంఎల్ ఓరియంటేషన్ ఎక్కువగా ఇస్తాం అనమాట. అది స్టూడెంట్స్ చాలా ఉపయోగపడుతుంది. అదే సార్, రైట్ సార్. మనకి ఇందాక మీరు యూఎస్లో ఎంబీబీఎస్ కానీ లేదా పీజీ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి ఇండియాలో కూడా ఎంబీబీఎస్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుని. మరి ఫిలిప్పైన్స్లో ఎంత ఖర్చు అవుతుంది ఎంబీబీఎస్కి? సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? సో మామూలుగా ఫిలిప్పీన్స్లో 5 years డ్యూరేషన్ కలిపి ఎస్పెషల్లీ సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ 21 lakhs Indian rupees అండి. ఇది 10 installmentsలో పే చేసుకోవచ్చు. ఓకే. ఇది కాకుండా హాస్టల్ అకామిడేషను, తర్వాత వీసాస్, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే ఇంకొక 30 lakhs, అంటే ఇంకొక 30-35 lakhs, అంటే 21 ఇది, అదొక 15 lakhs, ఆల్మోస్ట్ 30-35 lakhs 36 lakhs దాకా అవుతుంది. అంటే హాస్టల్ అండ్ అకామిడేషన్ ఎవ్రీ మంత్ ఒక 14,000 నుంచి 15,000 దాకా ఫుడ్ అండ్ అకామిడేషన్ అవుతుంది మన కరెన్సీలో. ఓకే సార్. సో సార్, మరి ఏమైనా ఎడ్యుకేషన్ లోన్స్ అంటే విజ్డమ్ ఓవర్సీస్ బ్యాంక్స్తో టైప్ ఏదైనా ఉందా? ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా తీసుకునే అవకాశం? ఎడ్యుకేషన్ లోన్స్ ఏంటంటే ఎవరైతే బ్యాంక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో లేదా ఎవరికైతే కమర్షియల్ అసెట్స్ ఉంటాయి, అంటే రీపేమెంట్ ఎబిలిటీని చూస్తాయి బ్యాంకర్స్. మేము వాళ్ళతో పేరెంట్స్తో ఇంటరాక్షన్ అవన్నీ కూడా మాకున్న ఎగ్జిస్టెడ్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి బ్యాంకర్స్ వాళ్ళు మేము పేరెంట్స్కి ఇంట్రొడ్యూస్ చేస్తాం. కాకపోతే ఇక్కడ లోన్ అనేది ప్యూర్గా రీపేమెంట్ కేపబిలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ లోన్ వస్తుందండి. కమర్షియల్ ల్యాండ్స్ కానీ ఒక సెక్యూర్డ్ ఇన్కమ్, అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా, మంచి ఐటీస్ లేదంటే మంత్లీ మంచి శాలరీస్ వస్తున్న వాళ్ళందరికీ కూడా లోన్స్ వస్తాయి. రైట్ సార్. అలాగే ఏదైనా మెరిట్ స్కాలర్షిప్స్ ఏమన్నా సౌత్ వెస్టర్న్ యూనివర్సిటీ ఇస్తుందా? డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి నాట్ ఓన్లీ ఇండియన్స్ అండి, లోకల్స్కి కానీ లేదా అదర్ ఫారెన్ నేషనల్స్ అందరికీ కూడా మంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి. నేను అందుకే అంటాను, స్టూడెంట్స్ బాగా చదవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది స్కాలర్షిప్స్ అందుతాయి, తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో రేపొద్దు యుఎస్లో సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, లేదా ఇండియాకి వచ్చిన తర్వాత పీజీ ఫ్రీగా సెక్యూర్ చేసే అవకాశం ఇవన్నీ దొరుకుతాయి. అవన్నీ కూడా బాగా ప్లాన్గా చేస్తే ఇవన్నీ కూడా మనకి స్టూడెంట్స్కి అందుబాటులో ఉన్నాయండి. అందుకే ఆ స్కాలర్షిప్స్ చాలా ఆల్మోస్ట్ వీళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చేస్తుందండి. అంటే ఫస్ట్ ఇయర్లో టాప్ వస్తే కనుక, అంటే క్లాస్ రూమ్ ఏదైతే ఉన్నదో మెడికల్ ఇయర్లో, నెక్స్ట్ ఇయర్ ఫీజు అంతా కూడా వేవ్ చేస్తారండి. అది డీన్స్ లిస్ట్ అంటారు. డీన్ దాన్ని అనౌన్స్ చేస్తాడు. సో ఎవరైతే టాప్ ఉన్నారో ఆ టాప్ 10 స్టూడెంట్స్ అందరికీ కూడా నెక్స్ట్ ఇయర్ ఫీజు కంప్లీట్ వేవ్ ఆఫ్ ఉంటుంది. అది ఎవరికైనా వస్తుందండి, ఒక ఇండియన్స్కే కాదు, లోకల్స్ ఎవరికైనా దాన్ని అవైల్ చేసుకోవచ్చు. రైట్ సార్. మనం ఫిలిప్పీన్స్ గురించి మాట్లాడుకుంటే, ఫిలిప్పీన్స్లో అక్కడ పబ్లిక్ ఎలా ఉంటారు, లేదా ఆ కంట్రీతో మన కంట్రీకి ఉన్న సంబంధాలు, ఇవన్నీ కూడా చాలా ప్రభావితం చేస్తాయి స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేయడానికి. కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ, ఫ్లైట్స్ కానీ, ఇవన్నీ అట్లా ఉంటుంది సార్ ఇవన్నీ. సో ఫిలిప్పీన్స్ చూసుకున్నప్పుడు మనలాగే డెవలపింగ్ కంట్రీ అండి అది. సో మనకి ట్రావెలింగ్ వచ్చేసి 8 hours జర్నీ అవుతుంది. వీసా అనేది మనకు చెన్నై కాన్సులేట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ ప్రాసెస్ అంతా మేమే చేస్తాము. సో అక్కడ పబ్లిక్ అంతా కూడా బాగా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న పబ్లిక్. తర్వాత ఫిలిప్పీన్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ముందు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, తర్వాత వాళ్ళకి అక్కడ ఈ అట్మాస్ఫియర్ అంటే ఏదైతే టెంపరేచర్ ఉందో అది ట్రాపికల్ నేచర్ ఉంటుంది. సో ఈజీగా సేమ్ ఇలాగే ఉంటుంది. ఫుడ్ అవైలబిలిటీ, ఇండియన్ రైస్ అవైలబిలిటీ ఉంటుంది. తర్వాత కల్చర్ సిమిలర్గా ఫ్యామిలీ సిస్టమ్స్ కానీ లేదంటే ఈ బాండింగ్స్ అన్నీ కూడా సేమ్ మన ఇండియన్ సిస్టంలోనే ఉంటాయి. కాబట్టి ఈజీగా మనం 5 years సర్వైవ్ అవుతూ అక్కడ మనం 5 years కంఫర్టబుల్గా ఉండొచ్చండి మనం. రైట్ సార్. మెడిసిన్ అంటే డాక్టర్ అవ్వాలంటే ఆషామాషి వ్యవహారం కాదు, చాలా కష్టపడి చదవాలి. రోజు కొన్ని గంటలు కష్టపడి, సుమారుగా 12 నుంచి 14 గంటలు కష్టపడి చదవాలి. సో అక్కడ స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏంటి, ఇవి పేరెంట్స్కి ఎలా తెలుస్తాయి? సో దాని గురించి ఇక్కడే చాలా ఇది జరుగుతుందండి. ఎంత మెరిట్ స్టూడెంట్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ అంటే వాళ్ళకి మానిటరింగ్ కానీ మోటివేషన్ కనుక లేకపోతే, అంటే ఈ అన్అఫిషియల్ లేదంటే ఈ అన్అథరైజ్డ్ ఏజెంట్ ద్వారా పంపడం వల్ల వాళ్ళు తీసుకెళ్ళి అడ్మిషన్ చేసి అక్కడ వదిలేస్తారు. తర్వాత ఈ మానిటరింగ్ అనేది ఉండదు. ఈ డే టు డే మానిటరింగ్ ఉండాలంటే పేరెంట్స్కి నేను చెప్పేది అంటే కేరింగ్ ఏజ్, డైరెక్ట్గా ఉన్న అసోసియేట్స్ని, డైరెక్ట్గా పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అందుకే స్టూడెంట్ బిహేవియర్ ఏంటి, తర్వాత అతని పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూస్ మానిటర్ జరగాలండి. అందుకే మేము మా దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా అప్డేట్స్ పేరెంట్స్తో ఇంట్రాక్షన్ ఉంటాం. మేము మా స్టాఫ్ అంతా కూడా స్టూడెంట్స్తో పాటు మేమంతా అక్కడే ఉంటామండి ఆల్మోస్ట్ 6 months. ఈ పాండమిక్లో కొంత వీలవ్వట్లేదు కానీ సో మ్యాక్సిమం అక్కడ స్టూడెంట్స్తో పాటే ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తామండి. కాబట్టి ఎప్పటికప్పుడు పేరెంట్స్తో ఇంట్రాక్షన్, వాళ్ళకి స్టూడెంట్ గురించి స్టూడెంట్
చెప్పినప్పటికీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తున్నప్పటికీ మా వంతుగా మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అసలు పర్ఫార్మెన్స్ ఏంటి, కొన్నిసార్లు స్టూడెంట్స్ నేచర్ కాబట్టి పర్ఫార్మెన్స్ బాగుంటేనే ఇన్ఫార్మ్ చేస్తాడు, పూర్ పర్ఫార్మెన్స్ ఉంటే అది హైడ్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా పంపిస్తూ అది ఏదో కంప్లైంట్ లాగా కాకుండా మోటివేషన్ పాయింట్లో చూసుకొని స్టూడెంట్ని అన్ని రకాలుగా నెక్స్ట్ లెవెల్కి మోటివేట్ చేసే ఇదిలో మా ఇది ఉంటుంది. రవికాంత్ గారు ఫైనల్గా చెప్పండి, సో ఈ అడ్మిషన్స్ ఎప్పటి నుంచి అంటే ఆల్రెడీ నీట్ ఎగ్జామ్ కూడా రిజల్ట్స్ కూడా వచ్చాయి, సో అడ్మిషన్స్ ఎప్పటి వరకు ఉంటాయి? నీట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు, ఇంతకుముందు నీట్ నాట్ క్వాలిఫైడ్ లాస్ట్ ఇయర్ ఉందని, ఈ సంవత్సరం నుంచి నీట్ నాట్ క్వాలిఫైడ్ వాడు ఎవరు బయటకు వెళ్ళడానికి వీళ్ళు, అది ఎలిజిబుల్ కాదు. సో నీట్ క్వాలిఫై అయిన ప్రతి వాళ్ళు సీరియస్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళంతా కూడా ఈ నవంబర్ ఇంటేక్ అంటే ఈ నవంబర్ ఎండింగ్కి డిసెంబర్ ఫస్ట్ వీక్కి ఎన్రోల్మెంట్స్ నడుస్తున్నాయండి. డిసెంబర్ ఫస్ట్ వీక్లో క్లాసులు స్టార్ట్ అయిపోతాయి. సో దానికి మా ఆఫీస్ స్టాఫ్ని కానీ మా కన్సల్టెంట్స్ని కానీ మీరు రీచ్ అవుతే మీకు వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా నన్ను కలవాలనుకున్న వాళ్ళు హైదరాబాద్ వస్తే నేను ఇంకా డీటెయిల్గా కూడా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికాంత్ గారు, విజ్డమ్ ఓవర్సీస్ తరపున సో ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ దిక్సూచి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.